నీతిమంతులకు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నీతిమంతులుగా దేవుడు ఎలా చేస్తాడనేది మనం చూసుకున్నట్లయితే రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. దీనికి అర్థం ఏంటంటే ఆదాము చేసిన అవిధేయత వలన మానవాళి పాపులుగా మారేరు. యేసుక్రీస్తు విధేయత శిలువ మరణం వలన విశ్వసించే వారంతా నీతిమంతులుగా తీర్చబడతారని ఈ వచనం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే పాపులుగా ఉంటారో వారు నిత్య శిక్షకు కారకులుగా అవుతారు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని నీతిమంతులుగా జీవిస్తారో వాళ్ళు నిత్య జీవానికి పోదురు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 46వ వచనం.